షర్మిల కేంద్ర మంత్రి కాబోతున్నారా? కడప ఎంపీగా గెలిచినా గెలవకపోయినా షర్మిల కేంద్ర మంత్రి రేసులో ఉన్నట్లేనా? అసలు అది ఎలా సాధ్యమవుతుంది? ఈ ప్రచారంపై కాంగ్రెస్లో ఎలాంటి చర్చ నడుస్తోంది? వాచ్ దిస్ R24 స్పెషల్. రాజకీయాల్లో అసలు నిజాల కంటే ఊహాగానాలకే ప్రచారం ఎక్కువ. వైఎస్ షర్మిల అన్నామే ఈ రోజుకు చూస్తే గనుక కేర్ ఆఫ్ వైఎస్ఆర్ అనే చెప్పుకోవాలి. ఆమె కూడా తాను రాజన్న బిడ్డను అని చెప్పుకుంటోంది. ఇక ఆమె చెప్పుకోకపోయినా మరో కేర్ ఆఫ్ ఏంటి అంటే ఏపీ ప్రస్తుత సీఎం జగన్ సోదరిగా ఆమెకు గుర్తింపు. ఈ రెండో కారణం వల్లనే కాంగ్రెస్లో ఎంతో మంది ఉద్దండులు ఈ రోజుకి పార్టీలో ఇంకా అలానే ఉన్న ఆమెను తెచ్చి ఏపీ పీసీసీ చీఫ్గా బాధ్యతలు అప్పగించారు. వైఎస్ఆర్ లెగసీతో కొన్ని ఓట్లు టర్న్ అయినా నోటా మీద గెలిచి ఏపీలో కాంగ్రెస్ ఉనికి పోరులో ఊపిరి తీసుకోవచ్చు అన్న ఏకైక ఆలోచనతోనే ఇదంతా చేశారు. ఇక ఏపీలో కాంగ్రెస్ ఎన్ని సీట్లు గెలుస్తుందన్నది చర్చకే రావడం లేదు. కాంగ్రెస్ పార్టీ ఓట్ల శాతం ఎంత మేరకు పెరుగుతుందన్నదే ఇప్పుడు చర్చ. నోటా కంటే తక్కువ ఓట్లు గతసారి తెచ్చుకున్న కాంగ్రెస్కి ఈసారి 1-2% ఓట్లు వస్తాయని లెక్క వేస్తున్నారు. పరిస్థితి ఎలా ఉంటే కేంద్ర మంత్రిగా షర్మిలాని కడపలో ప్రచారం చేస్తున్నారు. ఇది నిజమేనా అంటే రాజకీయం ఆ మాత్రం తెలిసిన వారు ఎవరైనా లైట్గానే తీసుకుంటారు. కడప ఎంపీ సీటు వైసీపీకి అత్యంత బలమైన సీటు. అక్కడ షర్మిల పార్టీకి డిపాజిట్లు రానే రావని ఏకంగా ఆమె సొంత అన్న జగన్ అనుమానం వ్యక్తం చేస్తూ ఒక మీడియా ఛానల్ ఇంటర్వ్యూలో మాట్లాడినట్టుగా వార్తలు వచ్చాయి. జగన్ అంచనా చూస్తే ఇది నిజమే అని కూడా చెప్తారు. ఆయన రాజకీయ అనుభవంతో పాటు సొంత జిల్లాలో ఆయన రాజకీయ అవగాహన విశ్లేషణల నుంచే ఆ మాట వచ్చిందని అనుకోవాలి. అలాంటిది చూస్తే ఇప్పుడు షర్మిలక్క కేంద్ర మంత్రి అంటున్నారు అంటే అదెలా సాధ్యం అన్నదే ప్రశ్న. లోక్సభ పరిధిలో 7 అసెంబ్లీ సీట్లుంటాయి. అందులో 4 మెజారిటీ ఓట్లు వస్తేనే తప్ప ఎంపీగా నెగ్గలేరు. ఇంకోవైపు చూస్తే కనుక కడపలో కాంగ్రెస్ ఓటు బ్యాంకు పూర్తిగా చితికిపోయింది. నోటా కంటే తక్కువ ఓట్లే గతసారి వచ్చాయి. ఇప్పుడు కేవలం షర్మిల మాత్రమే అభ్యర్థిగా అందరికీ తెలిసిన వారుగా ఉన్నారు. పటిష్టమైన యంత్రాంగం ఉన్న టీడీపీయే కడపలో ఎన్నోసార్లు ఓటమి పాలవుతోంది. ఇప్పుడు చూస్తే కాంగ్రెస్కి ఆ సత్తా ఉందా అన్నది బిగ్ క్వశ్చన్. టీడీపీ సపోర్ట్ చేసినా షర్మిలకు డిపాజిట్లు రావచ్చేమో కానీ గెలిచేటంత ఓట్లు వస్తాయా అంటే డౌటే. పోనీ అన్ని హార్డిల్స్ దాటి అద్భుతాలు జరిగి ఆమె గెలిచిందని అనుకున్నా కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలి కదా. వచ్చిన తర్వాత ఆ పార్టీ షర్మిలకు కేంద్ర మంత్రి పదవి ఇవ్వాలి కదా. అందుకే ఇవన్నీ కూడా ఊహాగానాలే అని ప్రచారం నడుస్తోంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు.